ఫార్ములా ఈ కేసులో మరో కీలక ట్విస్ట్. దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొంది. A1 గా కేటీఆర్, మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ A2, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు A4, యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధి ఆల్బర్టోను A5 గా చేర్చారు. లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ మాత్రమే, నాలెడ్జ్ కాదన్నది గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంగ్లీష్ వచ్చిందంటే గొప్ప అన్న భావన నుంచి బయటపడాలని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపేది భాష కాదు, జ్ఞానం, నైపుణ్యమేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూపర్ ఎల్నినో ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల కీలక సమావేశం నిర్వహించారు. రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం అధికారుల్ని ఆదేశించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని వ్యవసాయ మంత్రి నిమ్మల రామనాయుడికి సూచించారు. తన ఇంటిపై దాడికి ప్రధాన సూత్రధారి పెమ్మసాని అని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త తన ఇంటిపై దాడికొచ్చారని చెప్పారు. తనకు సినిమా చూపించారని, చట్టాలు ఎలా ఉంటాయో పెమ్మసానికి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు అంబటి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరానికి చేరుకున్నారు జగన్. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న మాజీ సీఎం దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆంక్షలున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జైల్లో ఉన్న సీదిరి అప్పల్ రాజును కాసేపట్లో కలవనున్నారు. కర్నూలులోని పాత బస్తీ గడ్డా వీధిలో తల్లికి వందనం లబ్ధిదారులను నిలువునా ముంచేశారు ఇద్దరు కేటుగాళ్లు. ఉచితంగా సిమ్ కార్డుల పేరుతో బాధితుల వేలిముద్రలు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. నకిలీ బ్యాంక్ ఖాతాలు క్రియేట్ చేసి తల్లికి వందనం డబ్బులు పడగానే మాయం చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కాపురం జిల్లాలో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. మార్కాపురం ఎర్రగొండపాలెం రోడ్డుపై నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రొయ్యల మేత ధరలు పెరుగుతాయన్న భయంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు టెన్షన్ పడుతున్నారు. పాలకొల్లులో ఏపీ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై ఆక్వా నేతలు చర్చించారు. ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో వైల్డ్ ఫైర్ క్రమంగా అదుపులోకి వస్తోంది. సురక్షిత ప్రాంతాలకు తరలించిన 84,000 మందిని తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అనుమతిచ్చింది. భారత హాకీ ఆటగాళ్ల జెర్సీ రంగు మార్పు వివాదానికి దారితీసింది. 2026 హాకీ వరల్డ్ కప్ కోసం సాంప్రదాయ బ్లూ రంగును హాకీ ఇండియా మార్చింది. బ్లూ స్థానంలో కాషాయ రంగును ప్రవేశపెట్టింది. ఇది సరికాదని మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్యా సహా పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.